జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామంలో గొల్లపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రుల పూజలు ప్రజల సహకారంతో గొల్లపల్లిలో ప్రతిష్ఠింపబడుతున్న దుర్గామాత 7వ వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతం ప్రారంభించిన సందర్భంగా ఈ రోజు 2వ రోజు గాయత్రీదేవి అలంకరణ సందర్భంగా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఏటా కుంకుమ పూజ, బోనాలు, మహా అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గాదం పవన్, గాదం నాగరాజు, బొమ్మినేని సాయి, ఐలుని అభిషేక్, భాషబోయిన నరసింహస్వామి, బోయిని గణేష్, బోయిని ముఖేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఎల్లప్పుడూ అమ్మవారి దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటున్నారు అని ఈ సన్నివేశాలను మా జిఎన్ఆర్ టీవీ గీసుకొండ రిపోర్టర్ బొల్లు రాజు అందించడం జరిగింది. మీరు ఒక గ్రూప్గా మీరు నిర్ణయించుకోండి. మీరు ఎట్లా అంటే ఓకే సార్. భౌతికలో ఇస్తున్నాము. మీరు చెప్పేది ఏంటంటే ఒక పద్యమైన ఒక శ్లోకమైనా చదవండి. రోజు మీరు ఎలాగూ మాల వేసుకున్నారు కదా, ఒక శ్లోకమైనా చదవండి. రోజు చాలా మనకు అసలు భగవద్గీత అంటే అసలు ఒక మతానికి సంబంధించింది కాదు. 200 అమృతమ్మ వృద్ధాశ్రమంకి ఇచ్చేసిన ఆరపల్లి గ్రామస్తులు, ఎలుకుర్తి, ఆరపల్లి మరియు గొల్లపల్లి అమ్మవారి కమిటీ సభ్యులందరికీ ప్రణామములు. మీరందరూ అన్నదాత సుఖీభవ అనే నానుడితో మీరు మాలలు వేసుకొని మన ఆశ్రమానికి, మన ఆశ్రమంలో ఉన్న 60 మంది వృద్ధులు మరియు పనివారులకు అందరికీ ఈరోజు అన్నదానాన్ని చేసినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. సదా భగవంతుని యొక్క కృపా కటాక్షంలో మీకు కలగాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై కనకదుర్గ మహారాజ్ జై కనకదుర్గ మహారాజ్ జై భవాని జై భవాని. గీసుకొండ మండలం ఎలుకుర్తి హావేలి గ్రామంలో నెలకొన్న అమ్మవారు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు ఈరోజు గాయత్రీదేవి అవతారం 2వ రోజు. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మా కమిటీ తరపున, గొల్లపల్లి యూత్ కమిటీ తరపున అనాథాశ్రమం కూడా ఈరోజు 50 మందికి ఈరోజు అన్నదానం అమ్మవారి సేవలో అన్నదానం చేయడం జరిగినది. 8 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరం 8వ వసంతము అని గత 8 సంవత్సరాల నుంచి మేము గొల్లపల్లిలో అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తున్నాము. అలాగే ప్రతిసారి అన్నదానము, మళ్ళీ తర్వాత అమ్మవారికి హోమము, తర్వాత రోజు చీరలు మారుస్తాము. అలాగే ఈరోజు గాయత్రీదేవి 2వ అవతారం. ఆ అమ్మవారికి గాయత్రీదేవి సందర్భంగా అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఒక 50 మందికి చేశాము. అలాగే 9 అవతారాలు ఉంటాయి. ప్రతిసారి మళ్ళీ బోనాలు కూడా తీసాము. అలాగే నిమజ్జనం కూడా ఘనంగా చేస్తాము. అన్నదాన కార్యక్రమం కూడా పెడతాము. ఇలా అమ్మవారి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ చెప్తున్నాను స్వామి.